నమస్తే. పార్లమెంట్ ఎన్నికలు పట్టుమని 10 రోజులు లేవు. ఈ నేపథ్యంలో మాదిగలంతా కూడా మహాధరణకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా మోత్కుపల్లి నరసింహ గారు అన్నారు, మాజీ మంత్రులు. ఒకసారి మాట్లాడదాం, ఎందుకు ఈ ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. వాస్తవంగా మాదిగ ద్రోహి రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి అనేవాడు 4 రోజులు కాలేదు. 4 రోజులలోనే మాకు వాస్తవంగా చెప్పాలి ఎన్నడూ జరగనటువంటి నష్టం జరిగింది రాజకీయంగా. 80 లక్షల మంది మాదిగలుంటే ఒక్క సీటు ఇయ్యరా అండి? సీట్లన్నీ అమ్ముకొని మొత్తం రెడ్ల రాజ్యం తెస్తా ఉన్నాడు ఇవాళ. ముఖ్యంగా ఏబిసిడి గురించి పార్లమెంట్లో మాట్లాడవలసింది ఎవరు మాట్లాడతారు? మాదిగోళ్ళు మాట్లాడతారు, మాదిగ ఎంపీ మాట్లాడతారు. మాదిగ ఎంపీ అక్కడ పోకుండా పెద్ద కుట్ర జరిగింది. ఇది చాలా బాధాకరం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిలువున ముంచుతా ఉన్నాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేరును కూడా నిలువున ముంచుతా ఉన్నాడు. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఏది ఏమైనా నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇటువంటి ద్రోహిని మాత్రం నేను చూడలేదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు, రెడ్ల రాజ్యం తెస్తున్నాడు. ఇది మంచిదా? ఈనాడు సంక్షేమ దిశగా పోవాలి, సమాజ స్థాపన దిశగా పోవాలి. కానీ వాళ్ళ రెడ్ల దిశగా పోతా ఉన్నాడు. రెడ్లల్లో కూడా మంచి వాళ్ళకి ఇస్తే పర్వాలేదు, అది కూడా డబ్బున్నోనికి ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ డబ్బు తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇవ్వటం ఎంతవరకు సమస్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా మాదిగోళ్ళనే కాదు, బీసీలను కూడా నిలువున దోపిడీ చేసిండు. ఇలా గమ్లోకి ఒకటి ఇయ్యలే, పద్మశాలకు ఇయ్యలే, అదేవిధంగా ఒల్లకుర్మలకి ఇయ్యలే, చాకలి మంగళోడికి ఇయ్యలే, మంగళోళ్ళకి ఎవరికి టికెట్ ఇవ్వకపోతే ఓట్లేసిందేమో బడుగు బలైన వర్గాలు. అధికారంలోనే మీరుంటారా? పార్లమెంటుకు ఏం బికనికి పోతారా ఎంపీలు రెడ్లు? అదే పేదోడు పోతే తన కడుపు సోదను వాళ్ళ బాధను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది చట్టసభల్లో. కానీ ఇవాళ మీరు అసెంబ్లీలో పంచుకున్న టికెట్లు ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరిద్దరు చొప్పున. కేసీఆర్ ఒక కుటుంబం తప్పు చేస్తేనే 12 సార్లు తిట్టినాం మనం. కానీ ఇవాళ మీరు 10 కుటుంబాలు దోసుకుంటున్నాయి ఈ రాష్ట్రాన్ని. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి దుర్మార్గుని వెంటనే పార్టీ ఇక్కడ బతకాలంటే ఇక్కడ తొలగించాలని కూడా ఈ సందర్భంగా తెలియదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్ లో ఇలా రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టారు. అక్కడ కొంతమంది నాయకులు అంటారు మోత్కుపల్లి కేవలం బీజేపీ మోచేతులు నీళ్ళు తాగుతా ఉన్నాడు, ఇలా అందుకే వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడుతున్నారు. వాస్తవమేనా? ఇప్పుడు ఎవరేం మాట్లాడినా నాకు పట్టది. వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డికి వాళ్ళను ప్రోత్సహించి ఆ విధంగా చెప్పిస్తున్నాడు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. జాతికి టికెట్ కావాలని అడగటం అనేటువంటిది వాళ్ళు కూడా నేర్చుకోవాలి. జాతికి అన్యాయం జరిగినప్పుడు నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితి మా జాతి నాయకులకు కూడా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళు నా తమ్ముళ్ళు, వాళ్ళు సరి అయిన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేనేమి కాంగ్రెస్ పార్టీ నుంచి పోతానని చెప్పడం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా చేస్తున్నారు. జాతికి ఇంత అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు. కనీసం చెప్పుదామంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే నేనేం చేయాలి? అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఒక పెద్ద మనిషిగా, 70 సంవత్సరాల పెద్ద ఆయనగా రాత్రింబవళ్ళు ఈ సమస్య మీద నేను మాట్లాడుతూ ఉన్నా. ఒక్క నిమిషం అపాయింట్మెంట్ కూడా ఆయన ఇవ్వకపోతే నేను చేయగలిగింది ఏముంది నా జాతికి చెప్పడం తప్ప. అందుకని ఇవాళ మీడియా ద్వారా ఆయనకు చెప్తా ఉన్నా, నీకు ఎంతైతే అధికార అహంకారం ఒళ్ళంతా నిండింది, అది ఎల్లకాలం ఉండదనేటువంటిది మాత్రం రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పటికీ మోత్కుపల్లి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడా, లేకపోతే భవిష్యత్తులో ఏమైనా రాజీనామా చేసే అవకాశం ఏమైనా? నేను రాజీనామా చేయను, నేను కాంగ్రెస్లోనే ఉంటా, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. ఎందుకు ఉండకూడదు? ఈ విషయము నువ్వు చేసిన తప్పుల వల్ల నువ్వు సరి చేసుకోవాల్సింది పోయి మాకు అపాయింట్మెంట్గా మన జాతి మొత్తాన్ని అవమానపరిస్తే నేనెందుకు వాళ్ళ పార్టీ నుంచి పార్టీ మొత్తాన్ని కూడా ఇలా నాశనం చేసినావు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఊపియాల లేదు. కారణం ఏంటి? నీ వల్లనే. నువ్వు సరి చేసుకుంటే మంచిగుండేది కదా. మాలాంటి పెద్ద మనుషులని గౌరవించాల్సింది పోయి అవమానపరిస్తే ఏ రకంగా న్యాయం? మొత్తం నా జాతిని అవమానపరిచినందుకు ఇవాళ ఖచ్చితంగా నా జాతి పక్షాన్ని నేను నిలబడతా, మాట్లాడతా. కానీ పార్టీ లైన్ కు మోత్కుపల్లి వ్యతిరేకంగా పోతున్నటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒకవేళ పార్టీ ఏమైనా యాక్షన్ తీసుకుంటే దానికి సిద్ధంగా ఉన్నదా మోత్కుపల్లి? నేను అవన్నీ పట్టించుకుంటాను కాదండి. నేను వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నా పట్టించుకోని కాదు, వాళ్ళని లెక్క చేసేటోని కూడా కాదు. రేవంత్ రెడ్డిని అంతకంటే లెక్క చేసేటోని కాదు. అయిపోయింది అది. మీరు చూస్తున్నారు మీడియాలో, నెల రోజుల నుంచి నేను ఏడుస్తున్నా, తిండి తింటలేదు, నిద్ర పడతలేదు. కనీసం ఒక్క 10 నిమిషాలు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వట్లేదు. మరి అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పెద్ద మనుషుల దగ్గర ఏమని చేయాలి? నేను ఏం మాట్లాడాలి? మరి ఏ విధంగా మా జాతికి న్యాయం జరుగుతుంది? ఎవరు మాట్లాడాలి? మాట్లాడాల్సింది నేను.
నాకు అవకాశం ఇవ్వకపోతే నేను చేయగలిగేది ఏముంది? ప్రజలకు చెప్పడం తప్ప. కాబట్టి నా జాతిని నేను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, అది నా బాధ్యత కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద నా జాతిని కాపాడుకునేటువంటి అవసరం నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎదిరిస్తాను, ఖచ్చితంగా నా జాతికి న్యాయం వరకు పోరాడతానంటూ కూడా మోత్కుపల్లి నరసింహ చెప్తున్నటువంటి పరిస్థితి. రాజీనామా చేయను, కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతాను. సో పార్టీ ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నట్టు కూడా మోత్కుపల్లి క్లారిటీ ఇస్తున్నారు. సుధాం, ఏం జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో? కాంగ్రెస్ పార్టీ మరి మాదిగా మహాధర్నాన్ని ఎట్లా ఎదుర్కోబోతుంది, ఓట్ బ్యాంక్ ని ఎలా సొంతం చేసుకోబోతుంది అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.